హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ఏపీ ట్రాన్స్కో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పా కదా, సిలబస్ గురించి అడిగారు, సిలబస్ పెట్టమని చెప్పి. ఇది అఫీషియల్ సిలబసే, కాకపోతే నేను నోట్స్లో ఇలా రాసుకొని ఉన్నాను సెపరేట్గా. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ వచ్చేసి మనకి నెట్వర్క్ గ్రాఫ్, కేసీఎల్, కేవీఎల్, node analysis, mesh analysis, star delta transformation, electromagnetic induction, mutual induction, AC fundamentals, harmonics, transient response of DC and AC networks, sinusoidal, steady state analysis, resonance, ideal current and voltage sources, Thevenin's theorem, Norton's theorem, సూపర్పొజిషన్ థియరం, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. సిలబస్లో అయితే ఇవే ఇచ్చారు థియరమ్స్. 2-port నెట్వర్క్స్, 3-phase సర్క్యూట్స్, పవర్ మెజర్మెంట్. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అయితే టోటల్ 21 టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ మెషిన్స్, ట్రాన్స్ఫార్మర్స్, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, 3-phase ట్రాన్స్ఫార్మర్, ఆటో ట్రాన్స్ఫార్మర్. సింగిల్ ఫేజ్లో ఈక్వివాలెంట్ సర్క్యూట్, ఫేజర్ డయాగ్రామ్, టెస్ట్, రెగ్యులేషన్, ఎఫిషియన్సీ. 3-phase ట్రాన్స్ఫార్మర్, కనెక్షన్స్, ప్యారలల్ ఆపరేషన్. ఇది సేమ్ సిలబస్లో ఏమైతే ఇచ్చారో టాపిక్స్ అవే, ఎక్స్ట్రా ఇంకేం రాయలేదు. డీసీ మిషన్స్, టైప్స్, వైండింగ్స్, జనరేటర్, మోటార్ క్యారెక్టరిస్టిక్స్, ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కమ్యుటేషన్, స్టార్టింగ్ అండ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్, 3-phase ఇండక్షన్ మోటార్స్, ప్రిన్సిపల్, టైప్స్, పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్, స్టార్టింగ్ అండ్ స్పీడ్ కంట్రోల్. సింక్రోనస్ మిషన్స్లో వచ్చేసి పర్ఫార్మెన్స్, రెగ్యులేషన్, ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ జనరేటర్స్, మోటార్ స్టార్టింగ్, క్యారెక్టరిస్టిక్స్, అప్లికేషన్స్. ఎలక్ట్రికల్ మిషన్స్ అయితే ఇంతవరకు. నెక్స్ట్ వన్ పవర్ సిస్టమ్స్, బేసిక్ పవర్ జనరేషన్ కాన్సెప్ట్, ట్రాన్స్మిషన్ లైన్ మోడల్స్ అండ్ పర్ఫార్మెన్స్, అండర్గ్రౌండ్ కేబుల్, స్ట్రింగ్ ఇన్సులేటర్స్, కరోనా, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, పర్ యూనిట్ క్వాంటిటీస్, బస్ ఇంపిడెన్స్ అండ్ అడ్మిటెన్స్ మ్యాట్రిసెస్, లోడ్ ఫ్లో, వోల్టేజ్ కంట్రోల్, పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్, ఎకనామిక్ ఆపరేషన్, సిమ్మెట్రికల్ కాంపోనెంట్స్, fault analysis, principle of overcurrent, differential and distance protection, protection of alternator, transformer, transmission lines, neutral earthing, solid state relays, digital protection, circuit breakers, system stability concept, swing curves and equal area criterion. Power system లో 20 టాపిక్స్. ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్స్ ఎక్కువ సిలబస్ ఉంది, అంటే ఎక్కువ వెయిటేజ్ కూడా వాటికే. నెక్స్ట్ వన్ యూటిలైజేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ప్రిన్సిపల్ ఆఫ్ ఫీడ్బ్యాక్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్, బ్లాక్ డయాగ్రామ్, స్టడీ స్టేట్ ఎర్రర్స్, రూత్ అండ్ నైక్విస్ట్ టెక్నిక్స్, బోడే ప్లాట్, రూట్లోకి, ల్యాగ్ కంపన్సేషన్, లీడ్ ల్యాగ్ కంపన్సేషన్, హీటింగ్, రెసిస్టెన్స్ ఇండక్షన్ డైఎలక్ట్రిక్, వెల్డింగ్, స్పాట్, స్టీమ్ బట్, ఎలక్ట్రిక్ ట్రాక్షన్, స్పీడ్, టైమ్ కర్వ్స్, ట్రాక్టివ్ ఎఫర్ట్. ఇంకా 5th సబ్జెక్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, సెమీ కండక్టర్, పవర్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, థైరిస్టర్, ట్రయాక్, జీటీఓస్, మాస్ఫెట్, ఐజీబీటీస్, స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ప్రిన్సిపల్ ఆపరేషన్, ట్రిగ్గరింగ్ సర్క్యూట్స్, phase control rectifiers, bridge converters, fully and half controlled, principle of choppers and inverters, basic concept of adjustable speed DC and AC drives. పవర్ ఎలక్ట్రానిక్స్ టోటల్ 12 టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ మెజర్మెంట్స్, బ్రిడ్జెస్, పొటెన్షియోమీటర్స్, పిఎంఎంసి,
moving iron, dynamometer, induction type instruments, measurement of voltage, current, power, energy and power factor, digital voltmeter and multimeter, phase, time, frequency measurement, Q meters, oscilloscope. Measurements లో 13 టాపిక్స్ ఉన్నాయి. 7th one, analog and digital electronics, characteristics of diodes, BJT, FET, amplifiers, biasing, equivalent circuit, frequency response, oscillators and feedback amplifiers, combinational and sequential logical circuits, multiplexers, trigger, analog to digital, digital to analog converter, 8-bit microprocessor basics, architecture, programming and interfacing, total 17 topics. ఇంకా లాస్ట్ వన్ న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇది వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది. ట్రాన్స్కోలో, ఎస్పీడీసీఎల్లో అయితే మనకి ఈ సబ్జెక్ట్ లేదు. నెంబర్ సిస్టమ్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, ఏజెస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఎలిగేషన్ అండ్ మిక్స్చర్, పార్ట్నర్షిప్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, percentages, profit and loss, simple interest, compound interest, mensuration, probability. Reasoning లో letters, numbers, decoding, coding important ఇది. Direction, distance, blood relation కూడా important. Number testing, ranking, seating arrangement, inserting missing numbers, Venn diagram, analytical figures, cube, dice. ఇంకింతే. బ్యాంక్ కోచింగ్ తీసుకొనున్నాను నేను. సో నాకు యాప్టిట్యూడ్ అనేది కొంచెం బావచ్చు. యూట్యూబ్లో వచ్చేసి రీసెంట్గా ఒక తెలుగు అతను చెప్తున్నాడు. ఛానల్ పేరు వచ్చేసి మ్యాథ్స్ విత్ పవన్. ఈ ఛానల్ అతను తెలుగులో చెప్తున్నారు. ఒక టాపిక్ గురించి ఫుల్ ఎన్ని మోడల్స్ క్వశ్చన్స్ అడుగుతారో అన్నీ ఒక 1 షాట్ వీడియోలో చేస్తున్నారు. మీకు కావాలంటే చూడండి. ఇక రిమైనింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసి నేను ఏస్లో కోచింగ్ తీసుకొని ఉన్నా కదా, అది. ఇంకా బుక్స్ ఉన్నాయి, ఏస్ బుక్స్ ఉన్నాయి, పోస్టల్ కోచింగ్ బుక్స్ ప్లస్ క్రియేట్రిక్స్. వీటి నుంచే ప్రిపేర్ అవుతున్నాను. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా గేట్ బుక్స్ కూడా ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాక్టీస్కి కానీ ఈ బుక్స్లో ప్రాక్టీస్ చేస్తాను. మనకి ఇంకా టెస్ట్ సిరీస్, మాక్ టెస్ట్ ఇట్లా ఏం లేవనుకుంటా, పర్టికులర్గా ఏపీ ట్రాన్స్కోక్ అని చెప్పి. అవి నోటిఫికేషన్ వచ్చాక పెడతారు. ప్రస్తుతానికైతే గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకా టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఉంటాయి కదా, ఆ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకుంటే చాలు. సిలబస్ అయితే ఇది అఫీషియల్ సిలబసే, నేను ఇలాగా నోట్ చేసుకొని ఉన్నాను. ప్రిపరేషన్ ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉండద్దు. చదివితే మీకు వేరే జాబ్స్కి కూడా యూజ్ అవుతుంది. మన బీటెక్ సిలబస్సే కదా ఇది. సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఉన్నాయి కదా గేట్ మీద, గేట్కి కూడా యూజ్ అవుతుంది. సో అందరూ ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.